సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధాలపై హైకోర్టు సీరియస్ అయింది. హెబియస్ కార్పస్ పిటిషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులను ఆదేశించింది. ఈ నెల 4 నుంచి ఇవాల్టి వరకు ఉన్న సీసీ ఫుటేజ్ ని స్థానిక మ్యాజిస్ట్రేట్లకు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. పౌర స్వేచ్ఛను కాపాడడంలో కోర్టుకు బాధ్యత ఉంటుందని, చట్టానికి లోబడి వ్యవహరిస్తున్నారా లేదా అని ప్రభుత్వం తరపు న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రొసీజర్ ఫాలో కాకపోతే భవిష్యత్తులో ఏం చేయాలో చూస్తామంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఈ హెబియస్ కార్పస్ విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్యల్ని ప్రస్తుతం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు హైకోర్టు దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు. చూస్తున్నాం అశోక్, గత 4-5 రోజులుగా రాష్ట్రంలో ఏం జరిగింది అనేది చూస్తున్నాం. ఇవాళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించవచ్చు. అక్రమ నిర్బంధాలపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ కావాలి, స్థానిక మ్యాజిస్ట్రేట్లకు సమర్పించండి అని కూడా హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏం కామెంట్స్ చేసింది ఈ సందర్భంగా? కోర్టు డీటెయిల్స్ ఏంటి? 4 రోజుల నుంచి సోషల్ మీడియా ప్రతినిధులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న 2 హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో పాటుగా ఇవాళ 4 లంచ్ మోషన్ హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఒక్కసారిగా 6 హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలవడంతో హైకోర్టే ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిన్న సుధారాణి అలానే హనుమంత్ రెడ్డి దాఖలు చేస్తే ఇవాళ జింకాల రామాంజనేయులు, తిరుపతి లోకేష్, మునగాల హరీశ్వర్ రెడ్డి, శ్యామ్ ఈ 4 దాఖలు చేశారు. అయితే మధ్యాహ్నం 2:15కు కరెక్ట్గా విచారణ ప్రారంభమైంది. విచారణ ప్రారంభం అయిన కాగానే ఏజీ చాలా స్పష్టంగా చెప్పారు, ఇవన్నీ తప్పుడు కేసులు అని చెప్పారు. కానీ ఎవరైతే 6 పిటిషన్లు దాఖలయ్యాయో ఆ పిటిషన్ తరపున న్యాయవాదులు నిజంగా వీళ్ళందరినీ నిర్బంధించారు, అక్రమంగా నిర్బంధించారు, వాళ్ళ బంధువులే, వాళ్ళ తల్లిదండ్రులే ఈ పిటిషన్లు దాఖలు చేశారని కూడా చెప్పడం జరిగింది. అయితే సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోరారు. కానీ సోమవారానికి వాయిదా వేయడానికి ధర్మాసనం ససేమేరా అంది. తర్వాత వీళ్ళందరినీ వదిలేసామని కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు వివరించారు ధర్మాసనానికి. అయితే మిమ్మల్ని ఎట్లా మేము నమ్మాలి, వదిలేశారనడానికి ఆధారాలు ఏంటి చూపించండి, వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తర్వాత మళ్ళీ ప్రాసెస్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే తిరుపతి లోకేష్కి సంబంధించి ఈయన ఒక పిటిషన్దారుడు, ఇతన్ని అక్రమంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారని ఇతన్ని అక్రమంగా నిర్బంధించారు. 4వ తేదీన ఇతన్ని తీసుకువెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఎస్ఐ సీతారామయ్య కోర్టుకు వచ్చారు, హైకోర్టులో ఆయన వాంగ్మూలాన్ని ధర్మాసనం రికార్డ్ చేసింది. అసలు ఏం జరిగిందో చెప్పు, మొదటి నుంచి ఏం జరిగింది అనేది పూర్తిగా వివరించాలని హైకోర్టు ఆదేశిస్తే ఎస్ఐ జానకిరామయ్య మేము 4వ తారీఖున లొకేషన్ తీసుకువచ్చాము, వెంటనే వదిలేసాము, తర్వాత 41 నోటీస్ ఇచ్చాము, తర్వాత వెంటనే వదిలేసాము, ఈరోజు రమ్మన్నాము అని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా సీసీ ఫుటేజీ దాఖలు చేయాలి. అలానే సోమవారం ఉదయం 10:30కు లొకేషన్ను హైకోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటుగా సీసీ కెమెరా ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బిందు, అశోక్, చూస్తున్నాం కేవలం ఈ సీసీ ఫుటేజ్ మాత్రమే కాకుండా చాలా సందర్భాల్లో ఇలాంటి అరెస్టులు జరుగుతున్నప్పుడు ఎవరొచ్చి తీసుకెళ్తున్నారో కనీసం తెలియని పరిస్థితులు కొన్ని కేసెస్లో చూసాం. ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి కొంతమంది ఈ సోషల్ మీడియా కార్యకర్తల ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా ఫేస్ చేశాయి. ఇవన్నీ కోర్టు ముందుకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఈ హెబియస్ కార్పస్ పిటిషన్స్ విచారణ సందర్భంగా? కోర్టు వీటి మీద చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్తుంది. అన్యాయం జరగకపోతే ఎందుకు వీళ్ళంతా కోర్టుకు వస్తారు అన్న భావంలో కోర్టు చెప్తుంది. వీళ్ళంతా దాదాపు మనం 3-4 రోజుల నుంచి రాష్ట్రంలో చూస్తున్నాం. ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అర్ధరాత్రి పోలీసులు ఇళ్ళకు వస్తున్నారు, చెప్పా పెట్టకుండా, కనీసం ఏ కేసు ఉందని కూడా చెప్పా పెట్టకుండా అందరినీ తీసుకువచ్చి స్టేషన్లోనే 24 గంటల పాటు నిర్బంధిస్తున్నారు. అడ్వకేట్లు వెళ్తే వాళ్ళపైన కూడా మేమేం చేయలేము, ఇది పైనుంచి వచ్చే ఆదేశాలని చెప్తున్నారు. మరికొంతమంది
అంటే బాగా యాక్టివ్గా అయితే వారిని తీసుకొచ్చి 3-4 రోజుల పాటు స్టేషన్, ఆ స్టేషను, ఈ స్టేషను, ఒక స్టేషన్ తర్వాత మరొక స్టేషను, ఒక కేసు తర్వాత మరొక కేసు ఇలా పెట్టి వేధిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇలా వేధింపులు గురి అవుతున్న బాధితులు ఈరోజు 6 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కూడా చాలా తీవ్రంగా పరిగణించింది, కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది.